కాకినాడ జిల్లా జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ కు మంగళవారం రామవరం గ్రామ జన సైనికుడు మండపక బాపన్న ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ పేరు గంచిందన్నారు. ప్రతిరోజు ఎంతో మందికి అన్నదానం స్వయంగా డొక్కా సీతమ్మ నిర్వహించేదని, ఆ మహాతల్లి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి మంగళవారం తమ వంతు బాధ్యతగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపక బాపన్న దొర, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, మొగిలి గంగాధర్, మాదారపు వీరబాబు, రాజనల శ్రీను, సూరపురెడ్డి నరేష్, కాయల మణికంఠ, జట్ల వీరభద్ర, పులిప్రసాద్, గంధం శ్రీనివాస్, సోమవరం శ్రీను, రేవూరి శ్రీను, గోకెడ రమణ, పొన్నగంటి వీరబాబు, కొలమూరి బుజ్జి, సూరిబాబు, కొలిమల ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం పంచాయతీ ఈవోగా పనిచేసి బదిలీ అయిన బవిశెట్టి సత్యనారాయణ అభినందన సభ SC/ST అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్థానిక గొల్లపల్లి కళ్యాణ మండపంలో ఇంద్రపాలెం గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు గుడాల ప్రేమానందం, బిల్ల ఆంజనేయులు, జానిపటి అప్పారావు, ధనరాజు, BRD రాయ్, అనసూరి ప్రభాకర్, గ్రామ పెద్దలు, అఖిలపక్ష కన్వీనర్ చింతపల్లి ఉదయ్ భాస్కర్, కాకినాడ టౌన్ SC/ST పెద్దలు నూకరాజు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఇంద్రపాలెం అసోసియేషన్ పెద్దలు బీరాప్రసాద్, గంటి సత్యనారాయణ, కొక్కిరి జ్యోతిబాబు, విజయ్, దాకే నాగేశ్వరరావు, మారే థామస్ విక్టర్, గుడాల సత్యానందం, మానేపల్లి జ్యోతిప్రకాష్, జానిపాటి నాని సంయుక్తంగా అభినందన సభ ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల SC అసోసియేషన్ పెద్దలు గంగనపల్లి పాండంకిరాజు, BSP పార్టీ అధ్యక్షుడు సాధనాల రాజు, TDP పార్టీ గ్రామాధ్యక్షుడు పండు జయకృష్ణ, YSR పార్టీ గ్రామాధ్యక్షుడు పలివెల శ్రీను, మాజీ వార్డ్ మెంబర్స్ పితాని రాంబాబు, బాడిలంక సత్యబాబు, బొంతు లీలాకృష్ణ, పర్వతం రాజశేఖర్, చీమకుర్తి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మరి మంచి మనసు మనకి ఈరోజు మన గ్రామం నుంచి వచ్చుంటే కొంచెం మనకి లోటే లేని లోటే కాబట్టి మరి ఆయన ఎక్కడున్నా కూడా మరి ఈరోజు మరి సులభంగా వస్తున్నారంటే అందులో భాగంగా సత్యనారాయణ మా పాత పాటు ఉంటుంది కానీ మా హైదరాబాద్ వస్తే సార్ ఇప్పుడు మా హైదరాబాద్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు రిటైర్మెంట్ కూడా హైదరాబాద్లోనే ప్లాన్ చేసుకునే తర్వాత రిటైర్మెంట్ టైంలో స్వతంత్రం చేసుకుంటే మేము అందరూ కూడా ఆనందిస్తాం. కంపల్సరీగా హైదరాబాద్లో అందరికీ మరొకసారి సమానం చేసిన సభాముఖంగా మేము అందరినీ కోరుకుంటాం. ఈరోజు విక్టరీ ఫోన్ చేసి ఇలాగా యువగతులు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి రావాలని పిలిచారు. చాలా సంతోషం ఉంది. కాకపోతే అదే టైంలో చాలా బాధగా ఉంటాయి. సహాయం గురించి మన మండలం నుంచి వేరే మండలం ఉంటారు. ఇలా జరిగింది కూడా మాకు తెలియదు. మరి బదిలీపై ఇంద్రపాలెం గ్రామం నుంచి మరి వేరే గ్రామానికి సూరంపాలెం గ్రామానికి వెళ్తున్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంద్రపాలెం గ్రామం చాలా పెద్ద గ్రామం, చాలా హై పాపులేషన్ ఉన్న గ్రామం. మరి అలాంటి గ్రామంలో అనేక సవాళ్ళను ఎదుర్కొని అభివృద్ధిలో కూడా మరి ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు రోడ్లు, ఒకవైపు డ్రైన్లు, అలాగే
పైప్ లైన్స్, తర్వాత సామాజిక భవనాలు, మరి అనేక భవనాలన్నీ కట్టించడంలో ఆయన యొక్క పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా ఏంటంటే కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ ఆఫీస్కి వెళ్ళినట్టునే చక్కగా పలకరిస్తూ ఎవరికి ఎలాంటి పని ఉన్నా తన స్థాయిలో ఉన్న పని చక్కగా చేసి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి మరి సత్యనారాయణ గారిని మరి ఇంద్రపాలెంలో లేకపోవడం నిజంగా మాకు కొద్దిగా లోటే. మరి ఇలాంటి సర్వీసెస్ చేస్తున్న వ్యక్తి ఎక్కడున్నా ఆ గ్రామానికి మంచి జరుగుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఇంకా జీవితంలో ఇంకా అనేకమైన పదవులు అధిరోహించాలి. తన రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా బాగా జరగాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బదిలీపై ఇంద్రపాలెం గ్రామం నుండి కండేపల్లి మండలం సూరంపాలెం బదిలీపై వెళ్ళినందుకు మన గ్రామస్తులు, ఎస్ఎస్సి అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అభినందన సభ పెట్టి మరి నేను గ్రామానికి చేసిన సేవలకు అనుగుణంగా మరి నా జ్ఞాపకాలు గుర్తించుకుంటూ అందరూ కూడా నేను చేసిన సేవలకు అందరూ కూడా అభినందన తెలుపుతూ ఈరోజు ఎస్ఎస్సి అసోసియేషన్ కమిటీ సభ్యులు మరియు ఇంద్రపాలెం గ్రామ పెద్దలందరూ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లోకమంతా నిన్ను విడిచినా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని కాకినాడలో నిర్వహించబడుతున్న సివైఎఫ్ యువజన మహోత్సవాల్లో ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్ అన్నారు. కాకినాడ ఫేబిక్ కన్వెన్షన్లో సివైఎఫ్ యువజన మహోత్సవాలు సెల్ టు హెల్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోయంబత్తూర్కు చెందిన ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్, రెవరెండ్ స్టీవెన్, రెవరెండ్ దీవెన కుమార్, బ్రదర్ అంకిత్ రెడ్డి, పిఎన్ రాజ్ పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు. ఇచ్చాపురం వెంకటేశ్వరరావు, సివైఎఫ్ నాయకులు తమ తమ అనుబంధాన్ని పంచుకున్నారు. క్వీన్ విక్టోరియా, రాజ్ స్టీఫెన్ ఆధ్వర్యంలో శక్తివంతమైన ఆరాధన చేశారు. రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ యూత్ నిర్వహించిన ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల యువతీ యువకులు పాల్గొన్నారు.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి బదిలీపై వెళ్తున్న అధికారుల వీడ్కోలు సభ కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ స్మార్ట్ సిటీ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు, ఎస్సీ సత్యకుమారి, డీసీబీ కె హరిదాసు, సెక్రటరీ ఎస్ బాబు, డిఈ మాధవీలు బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయా అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సత్కార సభను ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేనేజర్ కర్రె సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, ఏసీబీ నాగశాస్త్రులు, టీపీఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అధికారులతో వారికి గల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. కాకినాడ అభివృద్ధిలోనూ ప్రజలకు సేవలందించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జాన్ పాల్, నాయుడు, వర్మ తదితరులు పాల్గొన్నారు. అంత దగ్గరగా మన ప్రఖ్యాతి తెచ్చుకోవాలని మన డిసిపి గారు ఒక దగ్గర సపోర్ట్ చేస్తూ ఒక ప్రతి మీటింగ్ ముందు అడుగుతారు. సో మేడంతో అండ్ నేను వచ్చినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ ఒకసారి పట్టుకోండి జస్ట్ అలాగా సార్ ఒకసారి రెడీ సార్. మీరు కొంచెం ఎదరండి. ఎలా చూడండి ఒకసారి అందరూ రెడీ పడిపోయింది చూడండి సార్. వన్ మోర్ సార్. అందరికీ కూడా అదేవిధంగా చేసిన చెప్పే సపోర్ట్ చేసుకుంటారు. అండ్ మా సినిమాలో వచ్చే దాంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ పబ్లిక్ హెల్త్ సెక్షన్ రెండు కూడా కోడిలో చేయాలి. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటం తప్ప కంబైన్గా కలిసి వర్క్ చేసే నేచర్ చాలా తక్కువ. మీరు వచ్చే పక్కన ఏకి మా ఇన్స్పెక్టర్కి అసలు పడలేదు, ఓపెన్ చెప్తుంది. తర్వాత ఎస్సీ మేడం గారు ఎందుకు క్లోజ్ అయ్యారో తెలియదు. బట్ ఇంకొక బాండింగ్ ఏర్పడుతుంది. 20 years సార్, 20 years పెట్టచ్చు. అలాగే నేను జోనల్ కమిషనర్ ఇప్పుడు 5 జోన్ అంటారు, ఇదివరకు 4th జోన్. ఆయన పనిచేసిన 4th జోన్ 4 అని అందులో కొన్ని రోజులు ఆయన చేయడం జరిగింది. మీరు వర్మ గారు ఏదైతే చెప్పారో అందులో 90% కరెక్ట్. అలాగే మన వాళ్ళు ఎవరైతే సార్ గురించి మాట్లాడారో అవన్నీ నేను అండాస్ చేస్తున్నాను. నేను ఎందుకంటే 20 సంవత్సరాలు బట్టి పరిచయం కదా, నాకు తెలుసు ఆయన యాక్టివిటీ ఏంటో. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర చేసినా అంతే, ఆయన ఇండివిజువల్గా చేసినా అంతే, ఒకే రోజు ఉంటుంది. కొంతమంది స్టైల్గా ఉంటాడు, స్టైల్ కొడుతున్నాడు అనుకుంటారు, కానీ కాదు. మీరు నిజంగానే ఆయన చాలా ఫోన్ కొడతారా. ఫిబ్రవరి 15వ తారీఖు ఎక్కడ 4 ఏళ్ళు, 5 సంవత్సరాల 7 నెలలు లాంగ్ స్టాండింగ్. నేను ఎక్కువ చేసింది తాడిపల్లి కూడా 4 సంవత్సరాల 3 నెలలు తాడిపల్లి కూడా చేశాను. ఒక 3 years దేవాలయం చేశాను, ఒక 3.5 years విశాఖపట్నం చేశాను. ఇంకా మిగతా చోట్ల 4-5 చోట్ల పాలకులు అవి చేశాము, తక్కువే చేశాను. కాబట్టి ఇక్కడ 5.5 years ఉండడానికి నేను దాదాపు 6 కమిషనర్స్ 6 కాన్ఫరెన్స్ చూశాను. ఇక్కడ ఎంతమంది కమిషనర్స్ ఉన్నారు అంటే నేను కాకుండా నేను ఒక 6 ఏళ్ళు కమిషన్ చేశాను. సో లాంగ్ టైం అప్పుడు వచ్చినప్పుడు స్పెషల్గా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్ నాకు వ్యక్తిగత జీవితంలో కానీ కెరీర్ పరంగా కానీ నాకు మంచి జరిగింది. కాకినాడ ఏ రకంగా ఎందుకంటే నాకు వచ్చిన 2 ప్రమోషన్స్ వచ్చినాయి, సెల్ఫ్ స్టేట్ కమిషనర్గా, ఆర్డీఎంఏగా. అదేవిధంగా చిన్నబాబు పుట్టాడు నాకు గ్యాప్ 13 years. మా పెద్దవాడికి దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ ఉంది. తర్వాత ఆర్డీ యాదవ్ గారు ఇక్కడ మా కంఫర్టబుల్గా హౌస్ కూడా బాగా సెట్ అవ్వడం. పాపం అప్పుడు వర్మ మన సూపర్ రాలేదు, ఇంజనీరింగ్ సూపర్ చేస్తుంది కదా. సో పాప అక్కడ చూసాడు హౌస్
మంచి హౌస్ కంఫర్టబుల్గా. అదేవిధంగా ఇక్కడ చాలా డ్యూటీ చేశారు. కమిషనర్ ఒకసారి పంప్ చేయడం జరిగింది. నెక్స్ట్ బీసీ చేశారు కొన్నాళ్ళు. తర్వాత ఎంఎస్సీ చేశారు స్టార్టింగ్లో. నెక్స్ట్ మనకి మురళీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీడీ మెట్మా ఒక 8 నెలలు చేయడం. తర్వాత ఎలక్షన్స్ నోడల్ ఆఫీసర్స్ 10 విరాట్ ఎలక్షన్స్ అక్కడ నోడల్ ఆఫీసర్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. అది కాకుండా ఆక్సిజన్ సప్లైకి సంబంధించి కోవిడ్ టైంలో కీలకమైన టైంలో 2 నెలలు ఆక్సిజన్ సప్లై చూశాను. అందులో ఒక 20-25 రోజులు అయితే అసలు నాకు నచ్చలేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం నియోజకవర్గంలో సభ్యులకు తెలియకుండా 16 కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూపుల రుణాలు పొందిన ఏపీఎంసీసీలు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారంతో జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసిన బాధితులు. ఫిలంథ్రోపిక్ సొసైటీ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 183వ జయంతి వేడుకలు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని, అది మహాత్ములకే సాధ్యమని కొనియాడిన పలువురు ప్రముఖులు. కాకినాడలో ఘనంగా సివైఎఫ్ యువజన మహోత్సవాలు. దేవుని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయన్న ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.